జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి గెలుస్తారా ఓడిపోతారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన జనసేనాని పవన్ కళ్యాణ్కు ఈసారైనా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుందా? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఆయన ఈసారి గతంలో పోటీ చేసిన సీట్లలో కాకుండా పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. దీంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే పడింది. ప్లేస్ మారినంత మాత్రాన ఫేట్ మారుతుందా అన్న చర్చ జరుగుతోంది. పిఠాపురంలో కాపు ఓట్లు ఎక్కువగా ఉండడం వల్లే పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడే ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. పవన్పై బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలే కావడంతో కాపు ఓట్లు గంపగుత్తుగా పవన్కు పడే అవకాశం లేదు. పైగా గీత స్థానికురాలు కావడం ఆమెకు ప్లస్ పాయింట్గా మారింది. అంతేకాదు, ఆమె ఇప్పటిదాకా ఎంపీగా పనిచేశారు. అంతకుముందు పోటీ చేసిన ప్రతి ఎన్నికలో గెలుస్తూ వస్తున్నారు. పైగా కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరడం పవన్కు మైనస్గా మారింది. పవన్ను ఓడించేందుకు ముద్రగడ కంకణం కట్టుకున్నారు. పైగా పవన్ను ఒక మహిళ చేతుల్లో ఓడించాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును కాదని గీతను బరిలోకి దించింది. పిఠాపురంలో జనసేన బలం కూడా పెద్దగా లేదు. గత ఎన్నికల్లో జనసేన ఇక్కడ 3వ స్థానంలో నిలిచింది. మొత్తం ఓట్లలో 15% మాత్రమే సాధించింది. దీంతో 2వ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి వర్మపైనే పవన్ ఆధారపడాల్సి వస్తోంది. తనకు సీటు రాకపోవడంపై అసంతృప్తితో ఉన్న వర్మ ఎంతవరకు పవన్కు సహకరిస్తారన్నది కూడా సందేహమే. గత ఎన్నికల్లో వైసీపీకి 83,000 ఓట్లు రాగా టీడీపీకి 68,000, జనసేనకు 28,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ ఓట్లు పూర్తిగా జనసేనకు బదిలీ అయితే తప్ప పవన్ బయటపడలేరు.